మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నేను వీడియో చేసి చాలా రోజులైంది. కొద్దిగా పర్సనల్ బిజీ వల్ల నేను ఈ మధ్యకాలంలో వీడియో చేయలేకపోయాను. మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా చాలామందికి పద్మశ్రీలు, పద్మభూషణులు, పద్మవిభూషణులు ప్రకటించారు. చాలా ఆనందకరం. ముఖ్యంగా బాలకృష్ణ గారికి, మన బాలయ్య బాబుకి పద్మభూషణ్ ప్రకటించడం నేనైతే మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సోషల్ నెట్వర్క్లో కొన్ని విమర్శలు వస్తున్నాయి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బాలయ్య బాబుకి అవార్డు ప్రకటించారు అని అంటున్నారు. కావచ్చుగాక, ఎందుకంటే కొద్ది ల్యాబింగ్ ఉంటుంది. కానీ బాలయ్య బాబు విషయంలో చెప్పేసరికి మాత్రం ఆయనకి ఇంకా ఈ అవార్డు రావడం చాలా లేట్ అయింది అది నా ఫీలింగ్. చాలా ఆలస్యం అయింది. ఎందుకంటే బాలయ్య బాబు సినిమా కెరీర్గా మనం చూసుకున్నట్లయితే ఆయన తాతమ్మ కాలం నుంచి ఈ రోజు వరకు నటిస్తూనే ఉన్నాడు. చాలా ఎనర్జెటిక్ హీరో ఆయన. ఆ రోజుల్లో మహానటుడు ఎన్టీ రామారావు గారు, మరి అదేవిధంగా భానుమతి గారి కాంబినేషన్లో ఆయన మొదటి సినిమా తాతమ్మ కళ, తర్వాత రామ్ రహీం, అన్నదమ్ముల అనుబంధం, ఇలాంటి ఎన్నో క్యారెక్టర్ చిన్నప్పుడే చేశారు ఆయన. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎర్లీ ఏజ్లో ఆయన దానవేరు సూరకర్ణంలో అభిమన్యుడిగా నటించి ఎన్టీ రామారావు లాంటి మహానటుడు ఉంటున్నప్పటికీ ఆ సినిమాలో ఈయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ అభిమన్యుడి క్యారెక్టర్కి బాలకృష్ణ గారు దానవేరు సూరకర్ణంలో. అదేవిధంగా ఎందుకు ఈయనకి అవార్డు ఇవ్వాలి అని నేను అంటున్నానంటే, లేట్ అయింది. అవార్డు ఇవ్వడం కాదు, అసలు చాలా లేట్ అయింది ఆయనకి. ఎందుకంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, ఎస్వీఆర్ గారు తరం తర్వాత ఈ కృష్ణ గారు, కృష్ణరాజు, శోభన్ బాబు గారు, వీళ్ళ తరం తర్వాత ఇంకా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వీళ్ళు తరం. ఎందుకంటే వీళ్ళందరికంటే ముందు వచ్చింది బాలకృష్ణ గారు. మొన్ననే 50 years మనం జరుపుకున్నారు బాలకృష్ణ గారు. 50 years సర్వీస్ ఉన్నటువంటి, అంటే ఇండస్ట్రీలో కళామతలకు సేవ చేసే ఈ తరం కథానాయకుల్లో బాలకృష్ణ గారు ఉన్నారు. తర్వాతే చిరంజీవి గారైనా, నాగార్జున, వెంకటేష్ గారైనా, వీళ్ళు తర్వాత వచ్చారు వీళ్ళు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి కడుపును పుట్టడం బాలకృష్ణ గారి అదృష్టం. చిన్నప్పటి నుంచి పాత్ర పెట్టారు. నాగార్జున గారు కూడా వేశారు, చిన్నప్పుడు చిన్న పాత్ర వేసిన తర్వాత ఐ థింక్ సుడిగుండంలో క్యారెక్టర్ చేసినట్టు నాకు తెలుసు, సబ్జెక్ట్ ద కరెక్షన్. కానీ తర్వాత ఆయన యాక్టింగ్ చేయలేదు. మళ్ళీ విక్రమ్తో 1986లో ఆయన వచ్చినట్టు నాకు తెలుసు. కానీ బాలకృష్ణ గారు చాలా క్యారెక్టర్ చిన్నప్పుడే చేశారు. ఆ తర్వాత నాకు తెలిసి బాలకృష్ణ గారు మొదటి సినిమా సాహసమే నా ఊపిరి, తర్వాత డిస్కో కింగ్, ఇలా సినిమాలు విడుదలయ్యాయి. కానీ మొదట్లో ఆయన చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు. ఆయన ఎంతగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారంటే, మొదట్లో జనని జన్మభూమి విశ్వనాథ్ గారు డైరెక్షన్ కూడా చేశారు. ఆయన ఎందుకు ఎదుర్కొన్నారంటే, ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ గారు సరదాగా నవ్వుతూ ఒక జర్నలిస్ట్ సమావేశంలో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, బాలకృష్ణ గారి సినిమా అదేదో విడుదలవుతుంది. అప్పుడు ఆయన సరదాగా అన్నది ఏంటంటే, బాలకృష్ణ సినిమాల కంటే నా సెకండ్ రిలీజ్ సినిమాలు ఎక్కువ పే చేస్తున్నాయి కదా, ఎక్కువ రెవెన్యూ వస్తుంది కదా అని సరదాగా జోక్ చేశారు. అంటే బాలకృష్ణ గారు అప్పట్లో మొదట్లో చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు. ఆయన
ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన మొక్కవోని ధైర్యంతో, అంటే ఏదో ఎన్టీఆర్ గారి కొడుకు అని చెప్పేసి మొదటి సినిమా చూస్తాం, రెండో సినిమా చూస్తాం, అంతకుమించి మనం చూడం, ఎవరు చూడం. కానీ ఆయన మాత్రం ఆ కళ మీద ఆయనకి చాలా ఇంట్రెస్ట్, బాలకృష్ణ గారికి. ఆ డైలాగ్స్ అన్నా, డాన్సులు అన్నా, ఇంకా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు డాన్స్ చేయలేకపోయారు, కానీ బాలకృష్ణ అద్భుతమైన డాన్సర్ ఆయన, చాలా బాగా డాన్స్ చేస్తారు ఆయన. అలా ఆయన నేను డెవలప్ చేసుకుంటూ, ఇంప్రూవ్ చేసుకుంటూ ఆయన 50 సంవత్సరాలు గడిపారంటే మాటలు కాదు. అంటే నాకు 55 ఇయర్స్ ఇప్పుడు. అంటే నేను 5వ సంవత్సరం ఉన్నప్పటికే బాలకృష్ణ గారు సినిమా రంగంలోకి ఎంటర్ అయిపోయారు. చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చూస్తున్నాం. నాకు తెలిసినంతవరకు మంగమ్మ గారి మనవడు, ఆ సినిమా భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్స్, కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన మంగమ్మ గారి మనవడు సినిమా వరకు బాలకృష్ణ గారు సరైన హిట్ లేదు అసలు. కానీ మంగమ్మ గారి మనవడిలో ఆ వేరే క్యారెక్టర్, భానుమతి గారి మనవడు క్యారెక్టర్, సుహాసినికి మాయ క్యారెక్టర్, బావ అవుతాడు. ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే అది ఎవరో హీరోలు గట్ట చేస్తున్నట్టు అనిపించదు మనకు. మన పల్లెటూరులో ఒక బావ మరదళ్ళు, ఒక అమ్మమ్మ, ఇలా ఈ అనుబంధం. చివరిలో ట్విస్ట్ ఉంటుంది ఆ సినిమాలో. బాలకృష్ణ గారు మిలిటరీకి వెళ్ళి ఒక పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకుని రావటం, ఇవన్నీ అద్భుతం ఆ సినిమా మాత్రం. ఎంతకంటే అందులో కేవి మాధవన్ గారి సంగీతంలో బాలకృష్ణ గారు అద్భుతం డ్యాన్స్ చేశారు, కోటి రామకృష్ణ గారు దాన్ని అంత అద్భుతం తీర్చిదిద్దారంటే ఆయన ఒక హింట్ ఇచ్చాడనమాట. నటరత్న ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ రాముడు కృష్ణుడు క్యారెక్టర్ చేయాలంటే మరొక నటుడు పుట్టాడు, అదే బాలకృష్ణ, బాలయ్య బాబు అని ఒక పాటలోని అటు రాముడు క్యారెక్టరు, ఇటు కృష్ణుడు క్యారెక్టరు ఆ పాటలో ఉంటుందన్నమాట. అంటే చంద్రుడు నిన్ను చూసి చేతులెత్తడిన సాంగ్ ఒకటి ఉంటుందండి, చాలా అద్భుతమైన సాంగ్ అది. అందులో బాలకృష్ణ గారి అభినయం అద్భుతం. అలాగే దంచవాయి మేనత్త కూతుర, అది ఒక ఊపు ఊపేసింది. ఆ పంచికట్టు, ఆ లాల్చి, షరాయ్, ఆ క్యారెక్టర్ అంటే ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని ఎంత బాగా చేశాడంటే మన ముందు ఒక పల్లెటూరులో ఉండేటువంటి ఒక యువకుడు క్యారెక్టర్ చాలా బాగా చేశాడు ఆయన. అందులో నో డౌట్ అట్ ఆల్. మళ్ళీ ఎన్టీఆర్ మనకు జ్ఞాపకం వస్తారు, ఎన్టీఆర్ గారు జ్ఞాపకం వస్తారు. అలా ఒక్కొక్క క్యారెక్టర్, ఎన్ని క్యారెక్టర్లు బాలకృష్ణ గారివి. ఈ తరంలో అటు జానపదం కానీ, ఇటు పౌరాణిక్ కానీ, ఇటు సాంఘిక్ కానీ, అటు ఫ్యాక్షనిజం కానీ, ఏ క్యారెక్టర్ చేయాలన్నా బాలకృష్ణ తప్ప ఇంకో లేడు. నేను 100% చెప్పగలను. నేనేం బాలకృష్ణ అభిమాని కాదు, నేను టీడీపీ అభిమాని కూడా కాదు. కానీ యాక్టర్గా నేను చెప్తుంది, ఆయనలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే క్యారెక్టర్ని ప్రేమిస్తాడు. అతను అంతగా ప్రేమిస్తాడంటే ఇన్స్పెక్టర్, ఒక సినిమా ఉంది, ఆయన ఇన్స్పెక్టర్ చేశాడు ఆయన. ఆ సినిమా షూటింగ్ కూడా ఆయన ఎస్ఐ డ్రెస్లోనే, ఇన్స్పెక్టర్ డ్రెస్లోనే జీప్లో షూటింగ్ వచ్చేవాడు అతను. అంటే ఆ క్యారెక్టర్ లీనమైపోతాడు అతను. పలానా క్యారెక్టర్ అనేసరికి ఆ క్యారెక్టర్ లీనమైపోయి నటించేటువంటి నటుల్లో ఆ తరంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వీఆర్ గారు ఎలావో ఈ తరంలో బాలకృష్ణ గారు అలా ఆ క్యారెక్టర్ లీనమైపోయి వాళ్ళు ఉండిపోతారు, అంతే. షూటింగ్ స్పాట్లో కూడా వాళ్ళ నాన్నగారు లాగే. అదేవిధంగా డిసిప్లైన్, నాకు బాలయ్య గారిలో నచ్చింది ఏంటంటే యాక్టింగ్ అనేది ఒక వరం, కానీ డిసిప్లైన్ అనేది మన వ్యక్తిగతంగా మనల్ని మనం మలుచుకునే విధానం, అది బాలకృష్ణలో చాలా ఉంది. ఆయన షూటింగ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ 7 o'clock అయ్యేసరికి విత్ మేకప్తో ఆయన లొకేషన్ ఉంటారు. 7 అయ్యేసరికి కానీ డైరెక్టర్ కానీ ఫస్ట్ షాట్ కానీ తీయకపోతే అతను ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఎవడైనా సరే అవతలడు బాలయ్య కోపాన్ని రుచి చూడాల్సిందే. బాలయ్య కోపిస్తే అది ఎందుకు
నిర్మాతకు లాస్ రాకూడదు, అదే ఆయన ఉద్దేశం. మనం నమ్ముకున్న నిర్మాతలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, మన ఇష్టోజనం రావటం, మన ఇష్టోజనం షూటింగ్ స్టార్ట్ చేయటం, ఇలాంటి పనికి మాలినటువంటి ఈ జనరేషన్లో బాలయ్య బాబు, మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీని కంట్రోల్లో పెట్టడం కోసం వాళ్ళు తీసుకునే చర్యలు కొద్దిగా రూడ్గా అనిపించవచ్చు. ఎందుకంటే బాలయ్య బాబు కొంతమంది కొట్టాడు షూటింగ్ లేట్గా వస్తే. అంటే ఇది ఎంతవరకు నిజమో తెలియదు, ఒక హీరోయిన్ మీద యాసిడ్ పోసేస్తామని కూడా లేట్ అయ్యిందని అన్నాడని, ఆ హీరోయిన్ భయంతో పారిపోయిందని కూడా అన్నారు. ఏదైనప్పుడు కూడా అంటే అది కరెక్టా కాదో పక్కన పెడితే ఆయన టైం సెన్స్, నేను అంటుంది టైం మెయింటెనెన్స్, డిసిప్లిన్ ఎలా ఉండాలో బాలయ్య బాబుని, ఈ తరం బాలయ్య బాబు గారిని చూసి మనం నేర్చుకోవాలి. కొత్త కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, డిసిప్లిన్కి ఆయన ఒక దిక్సూచి, ఒక ఇండికేటర్. ఆయన బాలయ్య బాబు ఒక హీరో ఎలా ఉండాలి, ఎంత పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, టైం సెన్స్ ఎలా ఉండాలి అని చెప్పడం కోసం ఒక ఉదాహరణ ఏదైనా ఈ తరానికి ఉందంటే అది బాలయ్య బాబు మాత్రమే. అలా ఎన్ని క్యారెక్టర్లు చేశాడు ఆయన, ఎన్ని క్యారెక్టర్. శ్రీకృష్ణ దేవరాయలుగా చేశాడు ఆయన ఆదిత్య 369లో. అదేవిధంగా మల్టీ స్టారర్ కూడా చేశాడు, కృష్ణరాజు గారితో చేశాడు, శోభనబాబు గారితో చేశాడు. మరి అదేవిధంగా కృష్ణరాజు గారి కాంబినేషన్లో కూడా సుల్తాన్ అనే సినిమా తీశారు. ఇలా సీనియర్ హీరోలతో కూడా అతను, అలాగే నాగేశ్వర గారితో భార్యాభర్తల బంధం తీశారు ఆయన. మరి శ్రీరామ్ రాజ్యంలో కూడా నాగేశ్వర గారు యాక్టింగ్ చేశారు. ఇలా సీనియర్ ఆర్టిస్టులతో, అలాగే ఎన్టీఆర్ గారితో ఎన్ని సినిమాలు చేశారు ఆయన. సింహం నవ్వింది, అఫ్కోర్స్ ఆ సినిమా పోయినప్పటికి కూడా. అదేవిధంగా పోతులూరు వీరబ్రహ్మ గారి చరిత్ర, అందులో సిద్ధప్ప క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. అందులో బాలకృష్ణ గారి చేత ఎన్టీఆర్ గారు ఎంత డిసిప్లినో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక సీన్లో బాలకృష్ణ గారు ప్రాకుకుంటూ వెళ్ళాలి, అక్కడన్నీ ముళ్ళు ముళ్ళ కంపలన్నీ ఉన్నాయి, ఎన్టీఆర్ కట్ చెప్పరు, నడిపించారు. అంటే ఇలా ప్రాకుకుంటూ రావాలి, గురువు సమాధి అయిపోతున్నాడు వీరబ్రహ్మం గారు, ఈయన సిద్ధప్ క్యారెక్టర్, పరిగెట్టుకుంటూ వచ్చి పడిపోతాడు, అక్కడ నుంచి ప్రాకుకుంటూ రావాలి, అక్కడ ముళ్ళు, ఈయన కట్ చెప్పడం ఎన్టీఆర్, దట్ ఈజ్ ఎన్టీఆర్. డైరెక్టర్ అంటే ఎలాగో, డైరెక్టర్ అంటే ఏంటి, నటుడు అంటే ఏంటి చెప్పినటువంటి మహానటుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ గారు కొడుక్కి ముళ్ళులు గుచ్చుకుని బ్లడ్ వచ్చేస్తుంది, ఆయన కట్ చెప్పడం. బాలకృష్ణ కూడా లొంగలేదు, తగ్గలేదు, అలాగే యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళాడు. అది డెడికేషన్ అంటే. అందుకే ఆ తరంలో ఎందుకు అంత గొప్ప సినిమాలు వచ్చాయి, ఇన్ని సంవత్సరాలైనా మనం ఎందుకు ఆ సినిమాను మనం గుర్తుంచుకుంటున్నాం అంటే వాళ్ళ డెడికేషన్ అంత గొప్పగా. క్యారెక్టర్లు లేనైపోతే ఇంక ఏది, దెబ్బలు తగిలినా, రక్తాలు వచ్చినా, ఎన్టీఆర్ గారు కూడా 7 సార్లు పైగా ఆ కుడిచే ఫ్రాక్చర్ అయిపోయింది, కానీ ఎక్కడా తగ్గలేదు ఆయన. బాలకృష్ణ కూడా సేమ్. అలాంటి ఎన్ని క్యారెక్టర్లు చేశాడు ఆయన. జర్నీ జన్మభూమిలో ఫారెన్ రిటర్న్, ఈ దేశంకి వచ్చే క్యారెక్టర్ కుర్రోడు. అలాగే దాగుడుముత్త దాంపత్యం, భార్యాభర్తల బంధం సినిమా, భార్యాభర్తల బంధం, ఒక అమాయకుడు నాగేశ్వరరావు గారి డైరెక్షన్లో, అంటే ఆయన చెప్పిన దాంట్లో తనకు నాగేశ్వరరావు గారు కూతునే ప్రేమించే క్యారెక్టర్, ఒక అమాయకుడు హే అని అంటుంటాడు ఆ సినిమాలో. అలాగే మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా, ఒక డిఫరెంట్ సినిమా, సమరసింహారెడ్డి. కత్తులతో కాదురా, కట్టి చూపుతో చంపేస్తా అన్న డైలాగ్స్. నేను చెప్పడానికి ఉరితాడు ఎందుకురా, నా మొలతాడు చాలు లాంటి డైలాగ్స్.
ఎన్ని అద్భుతమైన డైలాగ్స్ ఆయన నోటు అంటే ఆయన చెప్పడం వల్ల ఆ డైలాగ్స్ వాల్యూ వచ్చాయి. అంటే రచయితలు రాస్తారు, కానీ అక్కడ నటుడు ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఎలా డైలాగ్ డెలివరీ ఉంది, దాన్ని బట్టి ఆ డైలాగ్ వాల్యూ పెరుగుతుంది. అలాగా ఆ డైలాగ్స్కి ఎంత గొప్ప వాల్యూ వచ్చిందంటే, ఈవెన్ ఈ మధ్యకాలంలో ఎన్టీ రామారావు గారు వర్ధంతి 100 years దీంట్లో రజనీకాంత్ గారు వచ్చి మాట చెప్పారు, కత్తులతో కాదురా కంటి చూపుతో చెప్పేస్తా, ఇలాంటి డైలాగ్స్ మేము చెప్తే బాగోదు, బాలయ్య బాబు చెప్పాలి అని. ఎవరు ఆ మాట అంటుంది? ఎవరు? సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆ డైలాగ్స్ బాలకృష్ణ గారి నోట్లు, బాలయ్య బాబు నోట్ల నుంచే ఉంటేనే బాగుంటుంది, వస్తేనే బాగుంటుంది అని చెప్పాడంటే ఆ డైలాగ్ ఎంత పవర్ వచ్చింది బాలకృష్ణ గారి వల్ల. అంటే అంటే ఒక డిఫరెంట్ అనకూడదు, అలా పోల్చకూడదు, కానీ ఎన్టీ రామారావు గారు ఈ ఫ్యాక్షనిజం చండశాసనుడు సినిమాలో, అంటే ఒక ఊరి పెద్ద ఒక చండశాసనుడు, ఆ సినిమాలో శారదా ఎన్టీఆర్ మధ్య డైలాగ్స్ ఉంటాయి, కానీ ఒక ఫ్యాక్షనిజం సంబంధించి పవర్ఫుల్ డైలాగ్స్ మాత్రం, అంటే అఫ్కోర్స్ ఎన్టీ రామారావు గారితో మనం పోల్చలేం, బొబ్బిలిపులి ఇవన్నీ అద్భుతం, సర్దార్ పప్పారాయుడు ప్రతి డైలాగ్ అద్భుతం, కానీ ఈ టైప్ ఆఫ్ డైలాగ్ మాడ్యూషన్ సమరసింహారెడ్డి ఇలాంటి ఈ లక్ష్మీ నరసింహ ఇలాంటి సినిమాల్లో బాలకృష్ణ గారి డైలాగ్స్ చూస్తే అద్భుతంగా ఉంటాయండి. అంత గొప్పగా ఆయన డైలాగ్స్ చెప్పాడు. తొడగొడితే ట్రైన్ ఆగిపోవడం నిజానికి అంటే ఇట్ ఈజ్ నాట్ బిలీవబుల్, కానీ బాలకృష్ణ తొడగొడితే ట్రైన్ ఆగిపోతుంది అని ప్రేక్షకుడు నమ్మేంత గొప్పగా ఆ డైలాగ్ డైరీ ఉందంటే అర్థం చేసుకోండి. నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన తొడగొడుతున్న ట్రైన్ లేకపోతే మేమేం చేయాలి, అందుకే మేము గీతాంజలిలో ఇవన్నీ తీసుకోవాల్సిన పరిస్థితి మాది అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారంటే, బాలకృష్ణ స్టామినేట్ మాకు తెలుసు. ఈ ఏజ్లో కూడా అబౌవ్ 60, ఐ థింక్ 64 అంత ఉంటుందేమో, ఐ థింక్, నాకు తెలియదు సరిగ్గా ఆయన ఏజు. ఈ ఏజ్లో కూడా మొన్న రీసెంట్గా డాకు మహారాజ్, అంతకుముందు అఖండ, అంతకుముందు లెజెండ్, అంతకుముందు సింహ, ఏం డైలాగ్స్, ఏం యాక్షన్ చూస్తుంటే మనకి రోమాంచితం అవుతాం. అంటే వెంట్రుకలు నిక్కపడుచుకుంటాయి యాక్టింగ్ చూస్తుంటే. ఆ డైలాగ్స్ ఏంటి, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు అన్న డైలాగ్ కానీ, ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అన్న డైలాగ్స్ కానీ, సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా నేను ముట్టుకోలేమును, ఈ టైప్లో డైలాగ్స్ కానీ, అది ఆయన నోటి వెంట వస్తేనే అంత అద్భుతంగా ఉంటాయి అవి. అంటే ఇంకా చెప్పాలంటే మనం మామూలుగా అయితే నీళ్ళు అవుతాయి, అది శివుడి కోల్లో దండేస్తే దాన్ని మనం నీళ్ళు అనం కదా, దానికి ఒక వాల్యూ వస్తుంది. అలా ఒక డైలాగు ఒక నటుడు తాలూకు నోటు నుంచి వస్తే ఆ డైలాగ్ వాల్యూ పెరుగుతుంది, ఆ రచయితలకు వాల్యూ పెరుగుతుంది, ఆ డైరెక్టర్ వాల్యూ పెరుగుతుంది అనడానికి బాలయ్య బాబే సాక్ష్యం. అంత గొప్ప నటుడు. ఈరోజు అర్జునుడు వేయాలన్నా, కృష్ణుడు వేయాలన్నా, కర్ణుడు వేయాలన్నా, ఏ క్యారెక్టర్ చేయాలనుకున్నా, ఆఫ్కోర్స్ తీయటం లేదు ఇప్పుడు మన వాళ్ళు, ఏ క్యారెక్టర్ చేయాలనుకున్నా ఈ తరంలో, అది జానపద చిత్రాలు కావచ్చు, పౌరాణిక చిత్రాలు కావచ్చు, ఏ చిత్రాలైనా ఆయన ఏ క్యారెక్టర్ అని షూట్ అయిపోతాడు. ఎన్టీ రామారావు గారు ఎక్కువ మారువేషాలు వేసేవారు సినిమాల్లో, మళ్ళీ అటువంటి మారువేషాలు ఏంటంటే మళ్ళీ బాలకృష్ణ గారికి సాధ్యం. ఎందుకంటే ఆయన ఫేస్లో ఆ
అంటే ఎన్టీ రామారావు గారిలో ఉన్నటువంటి ఆ ముఖ వర్చస్సు అంటాం, అది మరి బాలకృష్ణ గారిలో ఉంది. ఆ అంటే అంత గొప్పగా ఆ క్యారెక్టర్లో అతను మౌల్డ్ అవ్వగలడు. అయితే పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడలేడు, సరిగ్గా గాబరా పడుతుంటాడు. కానీ క్యారెక్టర్ ఇచ్చి ఇది మీ డైలాగు అని చెప్తే ఆయన మించి డైలాగ్ చెప్పినప్పుడు ఎవరు లేడు ఇప్పుడు. ఎస్, ఖచ్చితంగా చెప్పగలను. ఆయన మించి ప్రజెంట్ ఇండస్ట్రీలో అంత గొప్పగా డైలాగ్ చెప్పే నటుడు లేడు. ఆ నెక్స్ట్ మన జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు. అందుకు నేను చెప్తుంది ఏంటంటే, బాలకృష్ణ గారికి ఈ పద్మ భూషణ్ అవార్డు రావడం 100% కరెక్టు. అందులో అనుమానం లేదు. రావాలి. అసలు రావడం లేట్ అయిపోయింది. అసలు ఆయనకి ఇప్పటికే చాలా లేటు అని రావాలి. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారికి భారతరత్న కూడా వస్తే ఇంకా ఎక్కువగా ఆనందిస్తాం. అలా రావాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే బాలకృష్ణ గారు మరిన్ని విజయాలు, మరిన్ని సినిమాలు తీయాలని, ఇంకా గొప్పగా ఆయన నటించాలని, మరిన్ని అవార్డులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.